సందుగా కమనీయ గాథల మాలిక శీర్షగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. రిఫ్లెక్టర్ రచన డివిడి ప్రసాదరావు గారు. ఆ అమ్మాయిని చూసి మాట్లాడుకుందామా? అబ్బే తొందర ఏమిటండి, ముందు చెప్పేది వినండి. ఎంతవరకు చెప్పాను? మీ అబ్బాయి డిగ్రీ వరకు. వాడు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఓ పక్క పీజీ చేస్తూ మరో పక్క జాబ్ ట్రయల్స్, ఇంకో పక్క కాంపిటీషన్ టెస్టులు వగైరా వగైరాలకు పాకులాడేవాడు. పీజీ పూర్తి కావడం, ఉద్యోగం దొరకడం ఒకే నెలలో రోజుల తేడాలో జరిగాయంటే నమ్మండి. ఎనివే నేటికి అంటే వాడు పెళ్లి చూపుల నిమిత్తం మీ వాకిట్లోకి ఆటో వచ్చినంత వరకు వాడి కింద రౌండ్గా 1,60,000 అయిందండి. గడియ దాటిపోతుంది. అమ్మాయిని అబ్బే తొందర ఏమిటండి, విషయంకు రండి. మీకు తెలియందా, రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయే తప్ప దేని ధర అయినా రవ్వంత తగ్గిన దాఖలా ఎక్కడైనా ఉందా అండి? అబ్బాయే అన్నాడు, నాన్న వెళ్ళి మాట్లాడరా అని. కానీ అమ్మాయిని చూద్దాం పదా అన్నాడా? అమ్మాయిని చూసిరా అన్నాడా? అబ్బే నిజంగా జరిగిందే చెప్పాలి కదండి. ముందు ఆ స్వీట్స్ తీసుకోండి. అబ్బే తొందర ఏంటండి, కూర్చుని తింటే కొండలే కరిగిపోతాయన్నది నానుడి. అది మీకు తెలియంది కూడా కాదు. డబ్బు మనిషిని అనుకోకుండా చెప్పండి. సూటిగా మాట్లాడడం తప్ప అండి? ఎంత మాట మీలాంటి వారు. అబ్బే తొందర ఏంటండి, మీరు పొగడ్డానికి నేను పొగిడించుకోవడానికి. చెప్పొచ్చేది ఖర్చు అంటే నాకు గిట్టదు. మాటలు అవనీయండి, నోట్లు అవనీయండి, అంతవరకు ఎందుకు? ఈ పెళ్లి చూపుల తతంగానికై మా ఆడాళ్ళు వస్తా ఉన్నారు. తీసుకురావాల్సింది వారు వస్తారని కూడా మేము చూస్తున్నాం. అబ్బే తొందర ఏమిటండి, వస్తారు పోతారు. కానీ ప్రస్తుతం అందుకు ఖర్చు ఆలోచించండి, చాలా అవుతుంది. అదంతా పెళ్లి చూపుల ఖర్చుగా మా వాడి కింద అయిన ఖర్చులో జమ అవ్వడమేగా. ఇలాంటివి చాలా చిన్న ఖర్చులుగా ఉండవచ్చు, కానీ తుదకు టోటల్ రౌండ్గా అగుపిస్తుంది కాదా? మరి ఖర్చు పెట్టే మాలాంటి దాన్ని పూడ్చే మీలాంటి బోటివారికి అది దారుణమైందే. మరి ఏ మాట కామాటి చెప్పుకోవాలిగా. మీ మాట కాదన్ను. ఆ ఇతరత్రావి మాట్లాడుకునే ముందు అమ్మాయిని ఒకసారి అబ్బే తొందర ఏంటండి, కడిపారు కనుక ఇతరత్రావి మీరే బయట పెట్టండి. మీరు చెప్పే అంటే మాకు మింగుడు పడ్డం లేదు. ఇక ఇతరత్రావి అబ్బే తొందర ఏమిటండి, ఫైనల్ స్టేజీ చాలా దూరంలో ఉందనుకుంటే మంచిది. సడలింపులకు మార్గం ఉందన్న భావంతో మాట్లాడుకుందాం. అబ్బే తొందర ఏమిటండి, సడలింపులు సర్దుకోవడాలు అప్రస్తుతంగా భావించి మాట్లాడండి. ముందు అన్నీ కలుపుకొని ఓ 1,00,000 అవుతుంది అనుకున్నాం. ఎలా? స్కూటర్ ఇవ్వరా? కలర్ టీవీ, వీసీఆర్, ఇక ఘనమైన సారే, మంచం, బీరువా, వంట సామాగ్రి, సింపుల్ సారే, ఇంకా స్వీట్స్, పెళ్లి ఖర్చులు. అబ్బే తొందర ఏమిటండి, నిజానికి మావాడు స్కూటర్ వద్దన్నాడు. వాడికి ఆల్రెడీ అది ఉంది, బట్ ఓల్డ్ మోడల్ అని దాన్ని అమ్మేయమని చెప్పాను. ఎలాగో పెళ్లిలో వస్తోందని నచ్చ చెప్పాను. సరే అన్నాడు. దానికి బయటవాడికి అమ్మాయి బదులు నాకే అమ్మేయమన్నాను. వాడి తర్వాత వాడి ఇంకొకటికి పనికొస్తుందిగా. ఆ మొత్తం లెస్ చేయగా వచ్చిందే ఇందాకటి టోటల్ రౌండ్. పొరపాటున అప్పుడు చెప్పలేదు మీకు ఇదంతా. నెక్స్ట్ కలర్ టీవీ ప్లస్ వీసీఆర్
ప్లస్ ఫ్రిడ్జ్, ఇవి నేచురల్. నవ్వే డేస్ ఇక కరెంట్ ప్రాబ్లం వలన మినీ జనరేటర్ కూడా లిస్టులో కలిపాం. సుఖం నేర్చిన శరీరాలు కదండి, పైగా కృత్రిమ సౌకర్యాలకు అలవాటు పడే శరీరాలు. అందుకే ముందు జాగ్రత్తగా అన్నీ సమకూర్చుకోవాలిగా. పైగా అన్ని అడిగారు ఇన్ని అడిగారు అన్నట్టు కాకుండా ఈ ఐటమ్స్ ను పిల్లసారి కిందకు చేర్చాం. అయినా వినేవారికి గొప్పగా ఉంటుంది కదండి. వాళ్ళ కోడలు బాగా తెచ్చుకుందని అంతా చెప్పుకుంటూ ఉంటే అటు కన్నవారికి ఇటు అత్తింటి వారికి గర్వంగా ఉంటుంది కదండి. అత్త సడన్ గా అబ్బాయి తండ్రి మాటలకు బ్రేక్ పడింది. అతని కళ్ళపై సూటిగా బయట నుండి ఓ రిఫ్లెక్షన్ వచ్చి పడ్డంతే. అది చూసి అమ్మాయి తండ్రి కంగారు పడ్డాడు. కొడుకుతో చెప్పాడు, సుబ్బారావు వెళ్ళి చూడు అని. సుబ్బారావు బయటకు వెళ్ళి కొంతసేపు తర్వాత అక్కడికి వచ్చాడు. చెప్పాడు, ఎదురింటి అబ్బాయి విరిగిపోయిన అద్దం ముక్కతో ఫోకస్ చేస్తున్నాడు. కసిరండి వెధవ. ఎలా ఉందండి ఆతృతగా అడిగాడు అమ్మాయి తండ్రి అబ్బాయి తండ్రిని. అబ్బాయి తండ్రి ఇంకా కళ్ళు మూసుకుని ఉన్నాడు. కను చివర్ల నుండి సన్నగా నీరు వస్తుంది. డైరెక్ట్ గా వచ్చి పడింది రిఫ్లెక్షన్. అంతా చీకటిగా ఉంది. కళ్ళు మండుతున్నాయి. చెప్పాడు అబ్బాయి తండ్రి. అరే, కొంచెం సేపు మంచం మీద నడుము వాడుస్తారా? ముందు కళ్ళు కడుక్కుంటారా? కాస్త తేలిక కావచ్చు. అమ్మాయి తండ్రి. ఈ చిందర వందర తతంగానికి ఆ ఇంటి వారంతా అబ్బాయి తండ్రి ముందుకు చేరారు. అందరి చూపుల్లోనూ ఆతృతే. కొంతసేపటికి అబ్బాయి తండ్రి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతనికి మొదట అంతా అస్పష్టంగా అనిపించినా కొద్ది క్షణాల్లోనే మామూలు చూపే చూడగలిగాడు. ఆమెనే చూస్తూ ఉన్నాడు అబ్బాయి తండ్రి. ఆ అమ్మాయి స్వీట్ ఏజ్ లో ఉన్న వయస్సు పైబడ్డదానిలా అనిపిస్తోంది అతనికి. నాజూగ్గా ఉన్న మోటుగా అనిపిస్తోంది అతనికి. మా అమ్మాయి రేణుక, చెప్పాడు అమ్మాయి తండ్రి. కాదు, మా అమ్మాయి సుబ్బలక్ష్మి, కలవరిస్తున్నట్టు చెప్పాడు అబ్బాయి తండ్రి. తర్వాత అన్నాడు, ఈ సంబంధం ఇష్టమే, మీ వ్యూస్ ఎలా ప్రకారం జరపండి. అబ్బే, తొందర ఏమిటండి అంటూ చటుక్కుని నాలుగు కట్టుకున్నాడు అమ్మాయి తండ్రి. వెంటనే అందుకున్నాడు అబ్బాయి తండ్రి. తొందరే మరి, నేనిప్పుడు మాట్లాడుతోంది ఓ అబ్బాయి తండ్రిగా కాదు, ఓ అమ్మాయి తండ్రిగా. సమాప్తం.